This conference will now be recorded. This line you already know now. It is reading the data for Google stock from Yahoo Finance, starting from the date 2000 January 1st, and then the end date is today. So when I run this and I take the tail off, it will give me 20 seconds data also. Yeah. So what if I want to play with the stock index? There is something called as PD dot of date of offset. So my stock index is starting from 20 January, right? So what if I want to add 42 days for my first date and consequently for all the dates? So ఇక్కడ చూడండి stock index of PD dot of date offset. హలో హలో ఓకే ఓకే పవర్ పోయింది, మీకు వినిపిస్తుందో లేదని డౌట్ వచ్చింది. ఓకే, ఫస్ట్ డే ఏమొచ్చింది ఇక్కడ 2004 8/19 వచ్చింది. ఇది గూగుల్ స్టాక్ ప్రైస్ లిస్ట్ అయిన డేట్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేసిన, డేస్ లో 42 డేస్ యాడ్ చేసిన దీనికి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా 42 డేస్ ఇండెక్స్ కి యాడ్ చేసిన. అప్పుడు ఏమైతుందంటే ఈ డేట్ కి మంత్ ఎండ్ ఏంది, ఆగస్ట్ 31st కదా. అవును, 31st. సో ఇది ఆ మంత్ ఎండ్ వరకు వచ్చి బ్రేక్ అయిపోతుంది. ఇక్కడ చూడు, మంత్ ఎండ్ వచ్చి అయిపోద్దా, మంత్ ఎండ్ కి వచ్చి బ్రేక్ అయిపోతుంది. ఓకే, సో 20కి సేమ్ అట్లే, 23కి అట్లే, 25కి అట్లే, 26, 27, 28, 29, 30, 31 వరకు అంతే. ఓకేనా? సో ఒకవేళ 1 డే యాడ్ చేసి ఉంటే, నేను ఏందో వెరైటీ కొడుతుంది. ఎందుకు ఇది 1 అని వస్తుంది వెరైటీగా? 20 ఆగస్ట్ అని రావాలి కదా. మంత్ ఫస్ట్ డేట్ వస్తుంది. నాకు 1 డే యాడ్ కావాలి. ఇక్కడ నేను ఇండెక్స్ లో 1 డే యాడ్ చేస్తున్నా, ఎందుకో ఇట్లా వెరైటీగా వస్తుంది. ఏదో కొంచెం తేడా నాకు. 2018 పెట్టుకున్నాం ఇక్కడ స్టాక్ మార్కెట్. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ చూసుకుందాం. 2018-01-02. ఓకే, ఒక 1 డే యాడ్ చేస్తే ఓకే ఫస్ట్ డేనే వస్తుంది. కరెక్ట్, డే 1 అంటే డే 1 వస్తుంది. ఇక్కడ 30, ఇందాక 42 యాడ్ చేస్తే లాస్ట్ డే వచ్చింది. అదే ఇప్పుడు 2 డేస్ యాడ్ చేస్తే సెకండ్ డే వస్తుంది. సెకండ్ డే వస్తుంది, సెకండ్ డే ఆఫ్ ద మంత్. సమ్వేర్ ఇట్ ఇస్ గోయింగ్ రాంగ్ మ్యాన్. లెట్ మీ రీస్టార్ట్ ద కర్నల్. రీస్టార్ట్ చేయని కర్నల్, తేడా కొడుతుంది అది. ఫస్ట్ డే స్టాక్ ఇండెక్స్ లో 2018-01-02, 2018-01-03. తర్వాత స్టాక్ ఇండెక్స్ లో డేట్ ఆఫ్ ఆఫ్సెట్ ఆఫ్ డేట్ 2 డేస్ ఇస్తే
నాన్ విక్టరైజ్డ్ డేట్స్ ఆఫ్ పర్ఫార్మింగ్ వార్నింగ్. ఇప్పుడు ఏమొచ్చింది నాకు? ఎవ్రీథింగ్ ఇస్ సెట్ టు డేట్ టు. ఓకే, దిస్ ఇస్ సమ్ కన్ఫ్యూజన్ గోయింగ్ ఆన్. ఓకే, డే అని రాసిన, డేస్ అని రాయకుండా ఓలేగాండి నేను. ఇప్పుడు చూడండి, హలో, వింటున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి తేడా దీనికి. ఓకే 5 days గ్యాప్ నెక్స్ట్ డేట్ లో వస్తాయి అంతేనా? ఇక్కడ యాడ్ చేస్తున్నా నేను ఇండెక్స్ Okay. మీద. ఒకవేళ నువ్వు డేట్స్ యాడ్ చేయాలనుకుంటే ఇలా చేయాలనుకుంటే ఇలా. Mhm. ఓకే, తర్వాత వీక్ డేస్ కి అంత డిఫరెన్స్ ఉంటుందా? డే అంటే అది ఉట్టి ఆ డే తీసుకుంటుంది, డేస్ కి నంబర్ ఆఫ్ డేస్ అడిషన్ తీసుకుంటుంది. ఓకే. ఓకే, Yeah. తర్వాత ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా ఎందుకు రాస్తున్నానో చెప్పగలుగుతా ఎవరైనా? ఇన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నాం కదా ఏదైనా. ఈ మాడ్యూల్ ని ఇంపోర్ట్ ఇట్లా ఎందుకు రాసిన? ఫ్రమ్ పాండాస్ ఇంపోర్ట్ అన్ని అని స్టార్ అంటే ఇంపోర్ట్ అన్ని. ఓకే, ఇది ఇక్కడ ఇన్ని డాట్లు ఎందుకు పెట్టిరా? ఎడబెట్టి అదే దాని లోపల ఉన్న అన్ని అంతేగా. వండర్ఫుల్ నాగరాజు, కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓకే. నిజంగానే కరెక్ట్ ఆన్సర్. కాకపోతే ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ ఈ ఇంపోర్ట్ రాసి ఉండకపోతే pd డాట్ ఆఫ్ ట్యాబ్ కొట్టి ఆగది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. సో మరి పాండాస్ ఇంపోర్ట్ స్టార్ అని కొడితే డైరెక్ట్ దాని లోపల ఉన్నాయన్ని ఒకేసారి అయిపోతాయి ఇక. అయిపోతుంది, కానీ ఒక లెక్క ఉండాలి కదా, లెక్క పత్రం ఉండాలి. అందుకని అదే నాకు ఇది సెలీనియం లో కూడా ఈ హెడర్స్ అన్ని పెడతా గానీ ఎందుకు పెడుతున్నానో తెలియకుండా పెట్టేస్తున్నా. ఇక అది పెట్టాలని నాకు తెలియదు అసలు లాజిక్. మనకి ఇప్పుడు సెలీనియం లో ఇవన్నీ టచ్ చేస్తారు కదా. అర్థమైంది నాకు నువ్వు చెప్పేది. అందులో ఎందుకున్నాయి మాడ్యూల్స్ అనేది తెలియదు పైన. డైరెక్ట్ పెట్టి ఒక మాడ్యూల్ పెట్టేసి అయిపోతుంది కదా, అన్ని దాని లోపలికి వెళ్ళి పెడతాం, అన్ని ఫంక్షన్స్ అన్ని యాడ్ చేస్తాం. కరెక్ట్. సో టీ సిరీస్ డాట్ ఆఫ్సెట్ ఐఫన్ మంత్ ఎండ్ ఇట్లా రాయాలి నువ్వు. సింటాక్స్ ఒకవేళ నువ్వు ఇది కనుక ఎక్కువ ఉంటే ఇక్కడ ఇలా రాసుకోవాల్సి వస్తుంది. సో ఇదంతా ఈ పంచాయతీ ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్ గా స్టాక్స్ ఆఫ్ ఇండెక్స్ మీద మంత్ ఎండ్, బిజినెస్ మంత్ ఎండ్, క్వార్టర్ ఎండ్, క్వార్టర్ బిగిన్. ఓకే, ఒక్క నిమిషం. నిన్న నైట్ రన్ చేసిన, ఇది మాడ్యూల్ రన్ చేయలే అందుకని. ఇప్పుడు జస్ట్ ఇది క్వశ్చన్ మార్క్ పెట్టేస్తే మంత్ ఎండ్కి ఏమొచ్చింది? స్టాక్స్ ఆఫ్ ఇండెక్స్ కి ప్లెయిన్ గా స్టాక్స్ ఆఫ్ ఇండెక్స్ రన్ చేసుకుంటే ఓకే 2004 819 వచ్చింది. మంత్ ఎండ్ అంటే ఏమొస్తున్నాయి చూడండి ఇక్కడ 31st. యా, ఎందుకు మంత్ ఎండ్ కదా అన్నిటికీ 31st. ఇక్కడ మైనస్ ఆఫ్ మంత్ ఎండ్ రాసిన కాబట్టి, అంటే ప్రీవియస్ మంత్ ఎండ్ ఈ డేట్ కి. ఇంతకు ముందు జూలై వచ్చింది, ఇప్పుడు ప్లస్ మంత్ ఎండ్ అని రాస్తే ఆగస్ట్ 31st వచ్చింది. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ చూడు, మైనస్ పెడితే 7 వస్తుంది. ఓకే ఓకే. తర్వాత ఇది కామెంట్ చేసేసి బిజినెస్ మంత్ ఎండ్ తీసుకుందాం. మైనస్ పెట్టినా ఇక్కడ 8 ఉంది అంటే 7 రావాలి కదా. 31 రాకుండా 30 వచ్చింది, ఎందుకంటే 31 హాలిడే ఉండి మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే, 2004 7/30లో 31st లో సండేనో సాటర్డేనో సండే వచ్చినట్టుంది. అర్థమవుతుందా మీకు? జూలై 31st క్యా
తర్వాత ప్లస్ అని కొడితే 831 వచ్చింది. ఓకే, క్వార్టర్ ఎండ్ తీసుకుందాం. ఇప్పుడు మైనస్ పెట్టినాం కాబట్టి ప్రీవియస్ క్వార్టర్ ఎండ్ వస్తుంది. ప్లస్ పెడితే ప్రెసెంట్ క్వార్టర్ ఎండ్ వస్తుంది. 4 9 4 8 క్వార్టర్ ఎండ్ అంటే 4 రావాలి కదా. ఇది 8 కదా, 8 కి ప్రీవియస్ క్వార్టర్ ఏంది జూన్ కదా, మైనస్ చేస్తే యాడ్ చేస్తే సెప్టెంబర్ కదా. అంటే జనరల్ గా క్వార్టర్లీ అంటే మార్చ్, జూన్, సెప్టెంబర్, డిసెంబర్, జనవరి. కరెక్టేనా? మొత్తం 4 క్వార్టర్. ఫస్ట్ క్వార్టర్ ఎప్పుడు? ఫస్ట్ క్వార్టర్ ఎప్పుడు? మార్చ్లా. మార్చ్ వచ్చిందా? మార్చ్ తర్వాత ఓకే. ఏం అడుగుతున్నావు నాగరాజు? ఇక్కడ ఆగస్ట్ ఉంది, నెక్స్ట్ క్వార్టర్ ఏంది? ప్లస్ పెట్టారు, మైనస్ పెడితే నేను అంటున్నా. మైనస్ పెడితే మైనస్ పెడతానా? ఓకే, వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు క్వార్టర్ బిగిన్ చూద్దాం. ప్లస్ మైనస్ ఉంది 8 కి. క్వార్టర్ బిగిన్ ఏమింది? జూన్ 1 ఉంటది. క్వార్టర్ ఎండ్ అంటే 30 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ప్లస్ పెడితే ఏమొస్తుంది? ఆగస్ట్ 1. సరే, సెప్టెంబర్ 1. ఓకేనా? ఓకేనా? ఓకే. సో ఇప్పుడు స్టాక్ ఇండెక్స్ మైనస్ ఇయర్ బిగిన్ అని రాసిన. ఓకే, ఏమైతే చూద్దాం. స్టాక్ ఇండెక్స్ లో ఏమొచ్చింది మనకి? 2004 819 అని వచ్చింది. మైనస్ ఇయర్ బిగిన్ అని రాస్తే ఏమొచ్చింది? ఆ పర్టికులర్ డేట్ కి ఇయర్ స్టార్ట్ డేట్ వచ్చింది అన్నిటికి. ఓకే, ఒకవేళ ప్లస్ ఇయర్ బిగిన్ అని రాస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చింది అన్నిటికి. ఫస్ట్ ఇయర్ ఎండ్ రాస్తే 31st వస్తుంది. పవన్, ఇవి నీకు బిజినెస్ డేట్, బిజినెస్ క్వార్టర్ ఇవన్నీ నీకు డైరెక్ట్ మాడ్యూల్స్. ఇవన్నీ నువ్వు ఫస్ట్ లో అడిగినావు చూడు, ఒక ప్రాబ్లం. అప్పట్లో నీకు పాండాస్ తెలియదు కాబట్టి చెప్పలే, కాకపోతే ఇవన్నీ డైరెక్ట్. ఓకే ఓకే. నీకు ఒకటే ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఇయర్లీ హాలిడేస్ ఉంటాయి కదా, దానికి షార్ట్ కట్ ఉందో లేదో పాండాస్ నాకు తెలియదు. ఆ ఒక్క ఇయర్లీ హాలిడేస్ ఒక లిస్ట్ లో వేసుకున్నావు అంటే నీకు బిజినెస్ డేస్ ఆల్రెడీ కవర్ అయిపోతుంది. ఓకే, అంతే. సరే, ఓకే. సో హియర్ టైం ని మైనస్ చేయొచ్చా అని మీ ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు అడిగినాను కదా కొన్ని రోజుల కింద, 2 రోజుల కింద. సైకిల్ టైం. ఇప్పుడు టైం ఏ ఇది, టైం బి ఇది. టైం బి మైనస్ టైం ఏ ఏంది? ఇంత -12 days. టైం బి ఎంత ఉంది? 20th మార్చ్ ఉంది. ఓకే, టైం ఏంది? 31st మార్చ్ ఉంది. నెగిటివ్ కదా వాల్యూ. ఓకే ఓకే, తర్వాత టైం ఏ మైనస్ టైం బి, ఇది ఒక టైం డెల్టా ఫంక్షన్. ఓకే, వెన్ యూ సపరేట్ సంథింగ్, సబ్స్ట్రాక్ట్ టైం ఫ్రమ్ అనదర్ టైం, ఇట్ విల్ బికమ్ డెల్టా. ఓకే, ప్యూర్ గా టైం ఏందని చూసుకుంటే ఇట్ ఇస్ ఎ టైం స్టాంప్. సో time delta is equal to weeks 8 days 3 12 hours 45 minutes. అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్ ఇస్ అని ఈ నోటేషన్ లో చూపెడుతుంది. ఇందాక ఇక్కడ వచ్చింది చూడు మనకి ఆన్సర్, సేమ్ విధంగా చూపెడుతుంది ఇక్కడ. ఓకేనా? ఐదర్ యూ కెన్ రైట్ టైమ్ డెల్టా లో నోటేషన్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్, బోత్ విల్ వర్క్. ఓకేనా? బోత్ ఆఫ్ యూ. ఓకే, తర్వాత మన నాగరాజు పనిచేసేది ఆర్డర్ డెలివరీ కంపెనీ కదా, ఈ కామర్స్ కంపెనీ కదా. సో
ఈ కామర్స్ లో ఇండెక్స్ కాల్ ఐడి 2 కాలమ్స్ ఉన్నాయి. ఒకటి పార్స్ డేట్ లో ఆర్డర్ డేట్, డెలివరీ డేట్ 2 పెట్టేసిన. రన్ చేసి చూస్తే ఏమొచ్చింది, ఐడి ఇండెక్స్ లోకి వెళ్ళిపోయింది, ఆర్డర్ డేట్, డెలివరీ డేట్ ఇక్కడ వచ్చినాయి. సో నాకు ఇప్పుడు డెలివరీ టైం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్డర్ డేట్ ఇంత ఉంది, డెలివరీ డేట్ ఇంత ఉంది, ఎందుకు ఎక్కువ తక్కువ ఉన్నాయి, ఇంత లేటా అని చెప్పేసి నేను ఫైండ్ అవుట్ చేసుకుందాం అనుకుంటా. చేసి ఇప్పుడు కాలం ఇన్సర్ట్ చేసిన డెలివరీ టైం అనే కాలం ని. ఎంత వచ్చింది, ఒక ఆర్డర్ డెలివర్ చేయడానికి నాకు 257 డేస్ పట్టింది ఫస్ట్ ఐడిలో ఉన్న ఆర్డర్ ని. ఇంకో ఆర్డర్ డెలివర్ చేయడానికి 2100 డేస్ పట్టింది. ఓకే, ఇప్పుడు ఇదంతా వేసే బదులే ఈ మొత్తంలో నాకు మినిమం టైంలో డెలివరీ అయిన ఆర్డర్ ఏది? ఫస్ట్ ఇది కాదు, 8 డేస్ అని ఇంకోటి ఉంది. ఓకే 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 షిప్పింగ్ డెలివరీ టైం ఓకే. సో అది నేను ఎట్లా ఆర్డర్ ఐడిని ఎట్లా ఫైండ్ చేసుకోవచ్చు అంటే, షిప్పింగ్ ఆఫ్ కీ ఎర్రర్ అనేది, ఒక్క నిమిషం. షిప్పింగ్ ఆఫ్ షిప్పింగ్ డెలివరీ టైం అని పెడితే, ఓకే, షిప్పింగ్ డెలివరీ టైం ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇక్కడ ఏదో దొబ్బింది, ఈజ్ ఈక్వల్ టు పెట్టాలా, ఇది 898 ఆర్డర్ ని నేను ఫాస్టెస్ట్ గా డెలివరీ చేసిన. ఓకేనా, సాటిస్ఫైడా? కస్టమర్ అయితే సాటిస్ఫైడ్ కాదు. ఏందయ్యా మరి ఇది మ్యాక్స్ ఏందయ్యా, ఏంది ఇది? సంవత్సరం రోజులు తీసుకుంటారా డెలివరీకి మీరు? అది నేను అడుగుతున్నా, అందుకే నాది కాదు అది. 3500 రోజుల అంటే ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల? 10 మంది పిల్లలు పుడతారు. 10 సంవత్సరాలు ఏం డెలివరీ చేసిరా మీరు? నాదే నాకు తెలియట్లే, అదే ఈ కామర్స్ అని చూస్తున్నా. మరి 2 days 10 సంవత్సరాలు డెలివరీ తీసుకుంటే ఎట్లా అసలు ఇంకా? ఓకే, చలో అసైన్మెంట్ చేద్దాం ఈ రోజు, మర్జింగ్ చేద్దాం. ఓపెన్ చేయండి, ఎవరు స్క్రీన్ ఓపెన్ చేస్తారు? నాగరాజు. హూ వాంట్స్ టు బి ద ప్రెజెంటర్? నేను ప్రెజెంటర్ చేస్తున్నా. ఓకే ఓకే, ఈ రోజు ఫైల్ కూడా ఇయ్యాను మీకు, నేను ఫైల్ కూడా మీతోనే రెడీ చేపిస్తా. అవును, ఫైల్ మేమే కదా చేస్తుంది. ఏది ఫైల్ నేనే ఇస్తున్నా రోజు. లేదు, మీరు ఏడిచ్చారు ఫైల్? జేమ్స్ బాండ్ ఫైల్ ఎవడిచ్చిండు నీకు? మీరు ఇచ్చారు అది, కానీ డౌన్లోడ్ చేసుకున్నాం కదా. డౌన్లోడ్ చేసుకొని మేమే చేసుకుంటాం కదా, మీరేం పంపలేదు కదా మళ్ళీ. ఈ యాపిల్ యూజర్స్ అంతేలే కొంచెం. హ్యాపీ ఎర్త్ డే. జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేయి, ఎత్తుకుతురు కానీ సర్వర్ ఆన్ చేయాలి కదా. ఓకే, ఒకసారి అలవాటు అయితే బాగుంటది. ఎవరు? మ్యాక్. ఓకే, కొంచెం డిఫికల్ట్ ఇస్తా. ఓకే, నాకు ఫైల్ పంపిస్తా. ఏ ఫైల్ పంపుతారు? నీ దగ్గర ఉండే ఉంటది కదా, అందులోకి పో చెప్తా ఫైల్ ఏం తీసుకున్నాము. అదే కానీ ఇక్కడ న్యూ కాదు, మన దగ్గర ఆల్రెడీ మార్క్ చేసి.
OCH ఒక నిమిషం. employees.csv అని ఒక ఫైల్ ఉంటుంది చూడు. ఇప్పుడు మన పాండాస్ లోనే ఓకే ఎంప్లాయీస్ డాట్ CSV. ఇలా పెట్టి ఇలా యా ఓకే, employees.csv కాదు కానీ ఇంకోటి ఉంటుంది చూడు. ఓకే, ఫైల్ నేమ్ వచ్చి chicago.csv అని ఫైల్ ఉందా? ఓకే CSV chicago.csv యా ఉంది. ఉందా? ఆ ఫైల్ ని రీడ్ చేయి. రీడ్ చేసినావా? వండర్ఫుల్. ఓకే, ఇప్పుడు చాలా రిక్వైర్మెంట్స్ ఇస్తాను, నోట్ చేసుకో, ఒక సెల్ రాసుకో. టైపింగ్ ఆగదు ఇక్కడ, మీరు చెప్తూనే ఉండండి. ఓకే, అయితే నాకు ఆ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఓకే I want to know how many departments are present in that column. రాసుకో ఫస్ట్ క్వశ్చన్, how many departments are present in that column. అక్కడ రాసేసుకో, సెల్ లో రాసేసుకో. ఓకే జస్ట్ హౌ మెనీయా లేకపోతే టోటల్, జస్ట్ టోటల్ నంబరా? నంబర్ along with that one, values. నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్. Number of departments along with values. ఓకే, నేమ్స్ అని రాసుకుంటావు, ఏది రాసుకుంటావు నీ ఇష్టం. డిపార్ట్మెంట్, ఓకే ఫైన్. తర్వాత సెకండ్ క్వశ్చన్, ఐ వాంట్ టు ఫిల్టర్ అవుట్ ఫ్రమ్ ద పొజిషన్ టైటిల్ wherever the word water is present. వాటర్ అని ఉంటే ఆ డ్యూటీ ఓడి కావాలి నాకు. ఓకే, తర్వాత టైటిల్ నేమ్ ఒక్క నిమిషం. తర్వాత ఐ వాంట్ యూ టు డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద డేటా ఫ్రేమ్. ఓకే తర్వాత అక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ కాలమ్ లో ఐ వాంట్ యూ టు మేక్ 2 different columns. Split the name columns into 2 columns, first name, last name.
ఆ తర్వాత లాస్ట్ వన్. లాస్టా ఇంకా తర్వాత చేయవా? ఓకే, ఐ వాంట్ టు నో హూ ఇస్ మేకింగ్ మోర్ మనీ, who is making more money in the police department? 3 people. ఓకే, 3 people కావాలి నాకు దాంట్లో. ఒకడే కాదు, మ్యాక్స్ అని రాసేయకండి. టాప్ 3. ఓకే, స్టార్ట్ చేయండి. ఇక నో కాపీయింగ్, డేటా ఫ్రేమ్ ఓపెన్ చేసి చూడాలి లేవు. ఎవరిని ఇలా చూసుకోవచ్చు కదా. ఓకే, అది చూసుకోవచ్చు, నేను ఇచ్చిన నోట్బుక్స్ లో ఆన్సర్లు ఉన్నాయి అన్నిటికీ. ఓకే 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 అలా చూసినా అర్థమైతే చాలు. నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ నేమ్స్. ఓకే, ఫస్ట్ ఎన్ని నేమ్స్ డిపార్ట్మెంట్స్. సో ఈ డేటా ఫ్రేమ్ ని ఒక వేరియబుల్ లో వేసుకుందాం. సో చికాగో ఈక్వల్ టు అది రాసేస్తా అయిపోతుంది. ఓకే, ఇది చికాగో చికాగో డాట్ డిపార్ట్మెంటా? కాదు, ఫస్ట్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయని కావాలి కదా. సో దానికి ఈ ఎన్ యూనిక్ వాడతాము. ఓకే, సో ఎన్ యూనిక్ నేను ఎన్ యూనిక్ ఎట్లా రాస్తారని మర్చిపోయా. సారీ, చికాగో డాట్ ఎన్ యూనిక్ ఆఫ్ అన్న, సారీ చికాగో ఆఫ్ డిపార్ట్మెంట్ ఓకే, డాట్ ఎన్ యూనిక్, capital D, ఓకే, semicolons, sorry, quotes, department spelling, DAR, dot n unique of. ఓకే, ఇది కరెక్టేనా? రాంగ్ రైట్ ఏం లేదు, మొత్తం ట్రై చేయండి, మీ ఇష్టం. నేను చూస్తున్నాను. 35 ఉన్నాయి. సో ఈ n తీసే ఏంది అలా ఉత్తి n. యా, యూనిక్. ఓకే, నెంబర్ అంటే సక్సెస్ఫుల్. ఓకే, ఓకే, డిపార్ట్మెంట్. ఓకే, from the position title where the water is present. సో వాటర్ అని ఎవరెవరికైతే ఉందో పొజిషన్ టైటిల్ లో వీళ్ళ ఎంటైర్ నిన్న చేసింది యాక్టింగ్. ఓకే, సో దీనికి చికాగో ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఓకే, ఆఫ్ కాలమ్ నేమ్, కోడ్స్ లో కాలమ్ నేమ్, పొజిషన్ టైటిల్, వాటర్ అనా? వాటర్ ఈక్వల్ టు వాటర్. చికాగో పొజిషన్ టైటిల్ ఆఫ్ అని ఉంది కదా, దాన్ని ఆ బ్రాకెట్ పక్కన ఈక్వల్ టు, ఇక్కడ లోపల బ్రాకెట్ పక్కన పర్సంటైల్ ఈక్వల్ టు అన్నాడు. పర్సంటైల్ ఈక్వల్ టు లోపలే కదా.
లోపలే పర్సంటైల్ ఈక్వల్ టు జస్ట్ వాటర్, కోట్స్ లో వాటర్. ఇదే కదా తన నేమ్. అదే నేను అందరి రేట్ టేకర్ వద్దనుకుంటా కదా, మనకు వాటర్ ఉన్నవన్నీ కావాలనుకుంటా కదా. వాటర్ ఉన్నది వాళ్ళే కదా. ఇది ఈక్వల్ టు ఓకే, ఈక్వల్ టు ఓకే. పోతే ఇది బయటికి రావాలి, అదే లోపల రావట్లేదు. ఓకే, పొజిషన్ టైటిల్ డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్ అవైలబుల్. ఇప్పుడు అది సర్కిల్ బ్రాకెట్స్ కాకుండా స్క్వేర్ బ్రాకెట్స్ ఏమో. ఇది నిన్న చేసాం కదా, ఇట్లానే రాసాం కదా సింటాక్స్. సో కరెక్ట్ సింటాక్స్, కానీ మనకి వాటర్ అనే దాంతో లేదు, మనకి లైక్ కావాలి. లైక్ అనేది ఎట్లా రాస్తాం? లైక్ మీకు ఇంకా 20 minutes ఉంది. 20 minutes లో ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారో మీరు చూసుకోండి. కాదు, పొజిషన్ టైటిల్ లో ఇది కావాలి మనకు. మనం ఒకసారి మొత్తం పేరు పెట్టాలి, లేకపోతే రాదు. అసలు ఈ పొజిషన్ టైటిల్ లో యూనిక్ వాల్యూస్ ఏమున్నాయో చెక్ చేయండి ఫస్ట్. ఇక్కడ డిపార్ట్మెంట్ తీసేసి పొజిషన్ టైటిల్ వద్దు, ఆన్సర్ అట్లానే ఉండని. ఆన్సర్ నాకు కావాలి కదా. ఓకే, నెక్స్ట్ అది కాపీ చేసేసి వేరే దగ్గర పెట్టేది. యా, డిపార్ట్మెంట్ బదులు పొజిషన్. ఓకే, ఇది ఉంది, ఈ వాటర్ ఒకటే ఉంది, సో దీన్నే మనం తీసుకోవాలి. అక్కడ లేదు డాట్ అని ఉంది కదా. జస్ట్ చికాగో డాట్ పొజిషన్ టైటిల్ యూనిక్ అని తీసేసి ఓకే రన్ చేయి. ఇప్పుడు ఒక ఎక్సెల్ కి రాసుకొని చూడు, లేకపోతే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసుకొని చూడు వాటర్ అని ఎన్ని ఉన్నాయో. ఓకే, 2 ఎక్సెల్ అని రాయాలి. ఇక్కడ రాయారు, ముందు రాస్తాం 2_. లేకపోతే ఒకటి చేయొచ్చు, చికాగో డాట్ పొజిషన్ టైటిల్ ఆఫ్ డాట్ పెట్టేసి ట్యాబ్ కొట్టు. ఓకే, ట్యాబ్ కొట్టు. వస్తాయి షార్ట్ కట్స్ వస్తాయి. ఓకే చెక్ పాయింట్స్ వచ్చినాయి. బ్యాక్ కొట్టేసి 2_ లిస్ట్ అని రాయి. డాట్ పెట్టేసి 2 డాట్ పెట్టు. ఓకే, 2 ఓకే, డాట్ పెట్టా. డాట్ అండర్స్కోర్ లిస్ట్ 2_ లిస్ట్ అని పెట్టి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ రాయి. ఓకే, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ రాయి. రన్ చేయి. వాల్యూస్ ఓకే వాటర్ అని అది ఒకటే ఉందా, లేకపోతే డాట్ యూనిక్ ఆఫ్ డాట్ టు లిస్ట్ అని రాయి. చికాగో డాట్ పొజిషన్ లిస్ట్ ఆఫ్ చికాగో డాట్ ఆఫ్ పొజిషన్ టైటిల్ ఆఫ్ అదే నాగరాజు ఉండని. ఓకే, డాట్ యూనిక్ డాట్ టు లిస్ట్. దాని ముందు డాట్ యూనిక్ పెట్టేసి అయిపోతుంది. టు లిస్ట్ ముందు డాట్ యూనిక్ పెట్టు. ఓకే యూనిక్ కి రౌండ్ బ్రాకెట్స్ ఉంటాయిగా. రోజు ఓకే, అది తీసేయి. టూ లిస్ట్ తీసి అక్కడ రన్ చేయి. ఏమొస్తుందో చూద్దాం.
ఆర్ఏ అని వస్తుందా? ఓకే, సర్లే అక్కడ పైన లిస్ట్ లో చూడు ఏమున్నాయో. దీని లోపలనే వాటర్ అని పెడితే వస్తుంది కదా. ఎందులో డాట్ అని పెట్టి అది నేను నీకు ఇచ్చిన అసైన్మెంట్, మీకు అది తెలియట్లేదు కదా. ఫస్ట్ వాటర్ అని ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ. చాలా ఉంటాయి కదా మనకి, లైక్ వాటర్ ఉన్నవన్నీ కావాలి కదా. అందుకొరకే ఇచ్చిన కదా అసైన్మెంట్. అదే అది like ఒకటి. రాస్తా. ఇప్పుడు మీరు ఈజ్ ఈక్వల్ అంటే బ్లైండ్ గా ఈక్వల్ టు రాసేసుకునేటోళ్ళు. కంటెంట్ పర్సంటైల్ కాబట్టి ఈక్వల్ టు కదా. లేదు కాదు. ఓకే, మీకు ఆ క్వశ్చన్ రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఫాల్స్ ఇది ఏంది ఫాల్స్ అంటది. పొజిషన్ టైటిల్ లోపల డాట్ వాటరా. నీకేం కావాలి? అదే వాటర్ అని ఉన్న నేమ్స్ అన్ని ప్రింట్ కావడం అదే కదా. రాదు, అట్లా రాదు. ఓకే, సో అట్లే ఆ ఒక్క క్వశ్చన్ రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి కదా. మీకు వచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడు నాగరాజు. ఈ లిస్ట్ లోపల వాటర్ అని పెడితే వస్తుందా? మామూలు అడుగు. రాదు, అది వేరియబుల్ తీసుకోదు. ఓకే ఓకే సరే, నెక్స్ట్ increase the size of data frame. ఓకే, ఫస్ట్ డేటా ఫ్రేమ్ అంటే ఇన్ఫోనా? employees.csv అసలు రన్ చేసి ఫస్ట్ దాని మీద ఇన్ఫో పెడతారో డిస్క్రైబ్ పెడతారో మీ ఇష్టం. ఇన్ఫో chicago.info అని రాసే కదా కింద. లేకపోతే ఓకే, ఏంటిది క్వశ్చన్? ఏంటిది? డేటా ఫ్రేమ్ ని సైజ్ తగ్గించమని చెప్పిన. ఓకే, ఆబ్జెక్ట్ డిస్క్రైబ్ పెడితే ఏమవుతుంది? డిస్క్రైబ్ పెట్టకలే, పెడితే ఏముంది నీకు అది ఆ కాలమ్స్ అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి సైజ్ ఎంత. మనకి డిపార్ట్మెంట్ 35 యూనిక్ అని తెలుసు కదా. సో డిపార్ట్మెంట్ ని కన్వర్ట్ చేయాలి కేటగిరీ కదా డిపార్ట్మెంట్ లో, కానీ దీంట్లో ఉన్నాయి ఇన్ని కదా. ఏంటిది? ఓకే, డిపార్ట్మెంట్ లో మనకి యూనిక్ వాల్యూస్ ఓన్లీ 35 ఉన్నాయి కదా. సో అందుకోసం. ఓకే, ఈ ఫాల్స్. ఓకే రైట్. సో డిపార్ట్మెంట్ ఎలా మార్చేది? సింటాక్స్. గూగుల్ చేయొద్దు. ఓకే, గుర్తు తెచ్చుకోండి యాజ్ టైప్ కేటగిరీ. చెప్పు పవన్ ఆయనకి. చికాగో ఆఫ్ డిపార్ట్మెంట్ డాట్ యాజ్ టైప్ బ్రాకెట్ బయట డిపార్ట్మెంట్ తర్వాత బ్రాకెట్ ఓకే డాట్ టైప్ ఆఫ్ ఈక్వల్ టు కేటగిరీ అనుకుంటా. can't assign to function call. కోడ్స్ లో ఉంటుందేమో. కేటగిరీ స్పెల్లింగ్ కరెక్టేనా? అంతేనా? ఎర్రర్ ఏమొచ్చింది అసలు? can't assign to function call అని వచ్చింది. కేటగిరీ స్పెల్లింగ్ తప్ప. కేటగిరీ స్పెల్లింగ్ కరెక్టే, అది స్పెల్లింగ్ తప్పని చెప్పట్లే మనకి అక్కడ. GORY CATE కదా. TEGORY అదే కొట్టా, అది కొట్టినా అదే వస్తుంది. కోడ్స్ లో ఉండాలనుకుంటా కదా. సింటాక్స్ రాంగ్ రాసిర్రు మీరు.
సరే కొట్టండి, గూగుల్ కొట్టండి. చికాగో దాంట్లో డిపార్ట్మెంట్ హ్యాష్ టైప్ అది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు కేటగిరీ. ఓకే, హౌ టు చేంజ్ ఓకే, సో కేటగిరీ. నేను దీంట్లో రాస్తా. మనది ఏంటిది? చికాగో కదా. చికాగో దొరికిందా నీకు? ఏవో వచ్చాయి క్యాట్ కోడ్స్, హ్యాష్ టైప్ కేటగిరీ, అది సింటాక్స్ సపోర్ట్ సో యా, అయిపోయింది. ఓకే. డిఎఫ్ బదులు చికాగో, కాలమ్ 2 బదులు డిపార్ట్మెంట్. ఓకే, మనం కరెక్టే ఇచ్చాం కానీ ఓకే. హ్యాష్ టైప్ దీన్ని బ్రాకెట్ లో పెట్టాలి అంతే, కరెక్టే. కదా. బ్రాకెట్ ఇందాక మనం బ్రాకెట్ లో పెట్టలేదు, బయట పెట్టాము, బ్రాకెట్ లో పెట్టాలి. ప్లస్ ఇది డిపార్ట్మెంట్ అది మనం జస్ట్ వేరియబుల్, అది కాలమ్ ని అసైన్ చేస్తున్నాం, సో దట్ కాలమ్ చేంజ్ అవ్వడానికి. ఇది కూడా తప్ప. సింటాక్స్ చూడండి ఏమంటుందో అది. కాంట్ అసైన్ టు ఫంక్షన్ కాల్ అంటే మీనింగ్. వెరీ గుడ్, మీరు ఇద్దరు బాగా ఇంటెలిజెంట్. రౌండ్ బ్రాకెట్స్ రాసినారా, స్క్వేర్ బ్రాకెట్స్ రాసినారా కాలమ్ కి? ఇక్కడ కూడా క్యాపిటల్ డి కదా. స్క్వేర్ బ్రాకెట్సా? కాలమ్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఏమో కదా. యా యా. ఓ యా యా షిట్. షిట్టే. ఆ శుద్ధాన్ని నోట్లో వేసుకున్నాను. ఆ సినిమా డైలాగ్ తెలుసా మీకు? స్క్వేర్ బ్రాకెట్ యాక్చువల్లీ తప్పు వచ్చేసింది. మన లోపల పెడతాడు. మళ్ళీ తప్పు నాగరాజు. అక్కడ ఎక్స్ట్రా స్క్వేర్ బ్రాకెట్ ఉంది చూడు. ఎక్స్ట్రా సర్కిల్ బ్రాకెట్ ఉంది స్టార్టింగ్ లో. స్క్వేర్. ఇప్పుడు రన్ చేయి. ఇప్పుడు చెక్ చేయి chicago.info. 31 ని మళ్ళా రన్ చేయి. 31 ని అవసరం లేదు కింద రాయి, మళ్ళా మనకి డిఫరెన్స్ తెలవాలిగా. ఓకే, 31 కాపీ చేసి మళ్ళా తగ్గిందా? 784% తగ్గింది. వెరీ గుడ్. మనం పొజిషన్ టైటిల్ కూడా చూడొచ్చు యాక్చువల్లీ. చూడు పొజిషన్ టైటిల్ లో ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయో చూడండి. మనోడు తగ్గట్లే, డైరెక్ట్ కేటగిరీ మార్చి పడేస్తా. $100 10% తగ్గింది. ఓకే, వండర్ఫుల్. చాలు. అది 32,000 రోస్ ఉన్నాయి, అది తగ్గించినాయి ఏం కాదు. ఇప్పుడు మనం నేమ్ ని స్ప్లిట్ చేయాలి కదా. నెక్స్ట్ క్వశ్చన్ నాకు గుర్తులేదు, మీరే చూడాలి. నేమ్ ని స్ప్లిట్ చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కింద రాయాలి. యా, split the names into 2 columns, first name and last name. ఫస్ట్ chicago.csv ఎట్లుందో కింద రాసుకొని దాని ప్రకారం ఆలోచించుకోండి. chicago.head. సో కామాతో
రెండు కామా సెపరేటర్ కరెక్ట్. రాజుతో చేయాలి. సో చికాగో ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఒక 1 నేమ్, మినిట్ అన్న ఆలోచించండి. చికాగో ఆఫ్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ నేమ్ కోట్స్ లో నేమ్ క్యాపిటల్ N డాట్ స్ప్లిట్ బ్రాకెట్స్ కాదా కరెక్ట్ కరెక్ట్. కాదు కోట్స్ లో కామా, కోట్స్ లో కామా. డబుల్ కోట్స్ లో కామా. రెండు సేమ్. కోచ్ కి అవును అభి నాకు తెలిసి అయితే రెండు సేమ్. డిఫరెన్స్ డబుల్ కోట్ కి సింగిల్ కోట్ కి తేడా ఉండదు. మీరు ఉండదు కదా. తప్పు రాస్తున్నారు. ఓకే ఒక చిన్నది నేను ఆ క్లాస్ చెప్పేటప్పుడు స్పెసిఫిక్ గా ఇంకో ఈ పదం పక్కాగా పెట్టాలి అనేది చెప్పిన స్ప్లిట్ ముందు. వేరియబులా కాదు వేరియబుల్ కాదు, ఒక కీవర్డ్ ఉంటది, అది గ్యారంటీగా పెట్టాలి. మీరు అప్పర్ కేస్ కి మార్చాలన్నా, లోవర్ కేస్ కి మార్చాలన్నా, కంటైన్స్ పెట్టుకోవాలన్నా, స్ప్లిట్ పెట్టుకోవాలన్నా ఒక పర్టికులర్ వర్డ్ ఉంటది. వెరీ స్పెసిఫికలీ అవి హైలైట్ చేసి మరి చెప్పిన నేను. కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చుగా. ఏంది చేయొచ్చుగా స్పెయిన్ చేస్తాం అంటున్నా. అర్థం కాలే, ఏదో అంటున్నావు, క్లూ ఇమ్మంటున్నావా? చూస్ ద కరెక్ట్ ఆన్సర్, లైక్ 4 ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా, దాంట్లో ఒకటి చూస్ చేసుకుంటాం. ఆ తర్వాత నేను ఏ పెట్టలేదు, నేను బి పెట్టినా అని చెప్పడానికి. సరే ఒక 2 నిమిషాలు చూడండి, 1 నిమిషం చూడండి, లేదనుకుంటే గూగుల్ చేయండి ఎంబటే. మా మేనేజర్ ని ఇట్లే ఒకసారి ఒక ఆయన ఉండి ట్రై చేసేయలేడు అనమాట. ట్రై చేయకుండా డైరెక్ట్ గా కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్, ఐఎమ్ అనేబుల్ టు ఫిగర్ అవుట్ అది ఇది అని రాసిండు మెయిల్. అయితే ఆయన కోపం వచ్చింది కొంచెం, వచ్చి రిప్లై రాసిండు, ఈవెన్ ఐ డోంట్ నో, ఇఫ్ యూ వాంట్ టు ఈవెన్ లెర్న్ ఫర్దర్, గూగుల్ ఈజ్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్, యూ కెన్ గో అండ్ రీసెర్చ్ ఎవర్ దేర్ అని మెయిల్ లో రాసిండు ఇది ఆయనకి. అమ్మా మీరు ఎక్కడ పంపించారు మామూలుగా ఫైల్ ఇవన్నీ? pandas.zip లోనే ఉన్నాయి అవన్నీ. అది నువ్వు దొరకడం కష్టం లేదు, దాని వల్లే గూగుల్ చేసుకోవడం ఈజీ. నీకు ఏ ఫైల్లో ఉంది ఎట్లా తెలుస్తుంది నీకు? ఎలా తెలుస్తుంది అంటే వద్దు రాగరాజు, గూగుల్ చేయి బెటర్. ప్రింట్ రాయాలా ముందు? లేదు, గూగుల్ చేసేయి, ఈజీగా అయిపోతుంది. చేసాం 1 మినిట్. ఆ టైం నేను అసలు ఇక్కడ కూడా ఐపీవీ నోట్బుక్ అట్లా కనిపించదు. డాట్ పీవైలు అన్ని కనపడవు. ఓకే ఓకే ఓకే. బా నాగరాజ్ అసలు ఇంటెలిజెన్స్ కి పని కట్టిండు అక్కడ. యాపిల్ వాడు ఎక్స్ట్రా ఇంటెలిజెంట్ అనుకున్నాడు. నేను ఇప్పుడే చూస్తాను, ఓపెన్ చేయాలి. ఓకే స్ప్లిట్ ఏ కాలమ్ అని రాసుకోండి. హౌ టు స్ప్లిట్ ఏ కాలమ్. ఇక్కడ నేను ఎక్కడ చూసాను? స్ట్రింగ్ అని రాయకు, కాలమ్ అని రాయి. గది స్ట్రింగ్ డాట్ ఆఫ్ స్ప్లిట్ ఆఫ్. డాట్ ఉంటదేమో. ఓకే, ఇది సపరేట్ అయింది. అయింది సపరేట్. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్?
అక్కడ కిందనే ఉంది ఈడెవడో చెప్పగాడు మన ఎగ్జాంపులే. లేదు ఇదే చూసాను, కాకపోతే అదే ఇన్ ప్లేస్ ఇంతే కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈక్వల్ కదా. కానీ వాడికి అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం నేనేమనుకుంటున్నా, ఎక్సెల్ ముందు లైన్ లేదు కదా, అది ఎలా వచ్చి 0లో పడుతుంది 1లో పడుతుంది అని నేను ఆలోచిస్తున్నా. అక్కడ అది ముందు లైన్ లో ఎక్స్పాండ్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది కదా, ముందు లైన్ లో ఆయన అవునా బి. కాకపోతే ఎక్సెల్ షీట్ లో ఫస్ట్ నేమ్ కి ఫస్ట్ నేమ్ అని, సెకండ్ నేమ్ అని ఇప్పుడు వీడు ఏం చేస్తుండే, ఫస్ట్ నేమ్ అన్ని తీసుకొచ్చి 0 కాలంలో పెట్టు, లాస్ట్ నేమ్ అన్ని తీసుకొచ్చి 1 కాలంలో పెట్టండు. కాకపోతే ఎక్సెల్ షీట్ లో అలా లేదు కదా. మనం పెడదాం కదా, నువ్వు వచ్చేసి ఒకసారి అది రన్ చేయి. పుట్టి Chicago of name of dot spring dot slit expanded true అని రాయ బ్రాకెట్ లో నీ దాంట్లో. ఓకే, ఈ లోపలనే కామా పెట్టి ఎక్స్పాండ్ ఇస్ ఈక్వల్ టు ట్రూ అని రాయి. రన్ చేయి. అయిందా? అదే 0-1 తీసేసుకుంది. కరెక్ట్. ఇప్పుడు మీ ఇద్దరికి తెలుసు ఆ కింద లైన్ తీసి, ఆ కింద లైన్ కాపీ చేసుకున్న లైన్ అవసరం లేదు అక్కడ. ఓకే, ఇప్పుడు ఇవి రెండు ఆగాగు, నువ్వు గూగుల్కి వెళ్ళకు, నా మాట విను, ఇక్కడే ఉంది. నీకు 2 కాలమ్స్ వచ్చేసినాయి. నీవి జస్ట్ బ్లైండ్ గా నీ డేటా ఫ్రేమ్ లోకి అసైన్ చేసుకోవాలి. ఎట్లా చేసుకుంటావు? అవును, ఈ 0 చికాగో ఆఫ్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ ఆన్సర్, దట్స్ ఇట్. అక్కడ మనం ఆఫ్ అంటే స్క్వేర్ బ్రాకెట్ ఎక్సెల్ షీట్ కి. దేనికి ఎక్సెల్ షీట్ కి ఏమో స్క్వేర్ బ్రాకెట్ ఉంటుందా? ఓకే, చికాగో ఆఫ్ ఫస్ట్ నేమ్ కామా లాస్ట్ నేమ్, అక్కడే కామా లాస్ట్ నేమ్. బ్రాకెట్ క్లోజ్ చేయకు. ఓకే ఓకే, కామా ఓకే క్లోజ్ చేయి, ఈజ్ ఈక్వల్ టు పెట్టు. అది కాపీ చేసి కింది నీ సెల్ నంబర్ 54. ఓకే ఓకే, ఓకే ఓకే, ఇది స్ప్లిట్ అయినాయి. ఈ ఫస్ట్ నేమ్ అని లాస్ట్ నేమ్ అని ఇక్కడ ఏమి ఇస్తే దానికన్నా రన్ చేయి. Caused place implies 1 రాంగ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మార్క్డ్ అని. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఓ ఇండెక్స్ ఉంది కదా ఇక్కడ. కాదు అది తీసి ఒక డబుల్ స్క్వేర్ బ్రాకెట్ ఎక్స్ట్రా పెట్టు చికాగో ఆఫ్ లో. ఓకే, అక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి. క్లోజింగ్ కూడా ఒకటి చేయి, ఓపెన్ ఒకటి చేయి, క్లోజ్ ఒకటి చేయి. ఓపెన్ ఒకటి, క్లోజ్ ఒకటి, రన్ చేయి. అయిపోయింది, ఆన్సర్ వస్తుంది. చికాగో డాట్ ఇన్ హెడ్ కొట్టి ఇప్పుడు.
వేర్ కాదు. అయిందా? స్ప్లిట్ ఇవ్వలేదు కదా. ఎందుకు అయింది. కాలే? లాస్ట్ లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చినాయిగా. వచ్చాయి. ఉమ్. వచ్చినాయా? వచ్చాయి. ఆ లైక్ ఒకటే ఎట్లా చేయాలో చేద్దాం. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది మీకు. ఇంకా 2 క్వశ్చన్లకు ఆన్సర్ చేయలేదు మీరు నాకు. అవునా? మరి ఇంకో క్వశ్చన్ డిఫికల్ట్ ఇచ్చిన. Who is making more money in police department? Top 3. మనము ఫస్ట్ Largest. తీసుకురావాలి. దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టి దాన్ని ఒక వేరియబుల్ లో పెట్టేసి తర్వాత దాంట్లో మ్యాక్స్ కొట్టేస్తా. అయిపోయా. మ్యాథ్స్ కొట్టొద్దని చెప్పిన, అందుకొరకే 3 కావాలంట. N largest. నెంబర్ Chicago police. అదేంటి టైటిల్? ఏం టైటిల్? పొజిషన్ టైటిల్ ఈక్వల్ టు పోలీస్ ఆఫీస్, సారీ డిపార్ట్మెంట్ పోలీస్. డిపార్ట్మెంట్ పోలీస్. సరే, మీరు పొజిషన్ టైటిల్ పోలీస్ చేస్తా అంటే నాకేం లేదు, మళ్ళా కంటెంట్స్ పెట్టుకోవాలి మీరు. ఓకే, సో Chicago డిపార్ట్మెంట్ ఈక్వల్ టు పోలీస్. దీని లోపల డిపార్ట్మెంటా? ఆఫ్ డిపార్ట్మెంట్, క్యాపిటల్ D కోట్స్. డిపార్ట్మెంట్ స్పెల్లింగ్ R వస్తుంది. బ్రాకెట్ లోపల ఈక్వల్ టు మళ్ళా కోట్స్ లో పోలీస్. దాని పక్కన కామా. ఓకే, ఏంటిది? ఎంప్లాయీ కోట్స్ లో ఎంప్లాయీ యాన్యువల్ సాలరీ. .n largest. లోపలే వస్తుంది అనుకుంటా, ఆ బ్రాకెట్ లోపలే వస్తుంది. n largest ఆఫ్ అనుకుంటా కదా. .in largest ఆఫ్ string object has no attribute in largest. లోపల అయితే రాదు, బయట వస్తుంది అనుకుంటున్నా. లేకపోతే లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ మర్చిపోతున్నాం. తప్పేం లేదులే, మీరు ఇంకా లర్నింగ్ ఫేజ్ లోనే ఇంత రాస్తున్నారంటే మంచిదేగా. length data boolean employee another is invalid. Yeah, okay. రెండు ఇవ్వద్దు అనుకుంటా. అట్లా ఇవ్వచ్చు కదా, ఆర్ ఎల్స్ ఇదంతా తీసేసి బయట రాద్దామా? ఎంప్లాయీ యాన్యువల్ సాలరీ .n లార్జెస్ట్. నేను బ్రేక్ చేస్తాను మీకు. మీ మోటివ్ ఏంది? పోలీస్ కాలం కి డేటా ఫ్రేమ్ ఫిల్టర్ అవ్వాలి, కరెక్టా? అవును. ఫస్ట్ ఉట్టి పోలీస్ కాలం ని ఫిల్టర్ చేసి ఆపండి. సో ఎంప్లాయీ యాన్యువల్ సాలరీ తీసేస్తే లార్జెస్ట్ తీసి రన్ చేయి. పోలీస్ వరకే వచ్చినారు. ఇప్పుడు దీంట్లో ఈ డేటా ఫ్రేమ్ లో ఎంప్లాయీ యాన్యువల్ సాలరీ అనే దాన్ని మనం ఎన్లార్జెస్ట్ కొట్టాలి. ఓకే, బయట రాస్తే అయిపోతుంది కదా. బయట రాయండి. ఇప్పుడు ఏం కావాలి మీకు? నెక్స్ట్ కాలం ఎంప్లాయీ యాన్యువల్ సాలరీ .n లార్జెస్ట్ ఆఫ్. సరే, రాయండి. అది రాసి చికాగో అది రాసిన తర్వాత
కాపీ చేసావు కదా, పేస్ట్ చేసా. ఓకే మళ్ళా డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాట్ ఈక్వల్ టు సారీ ఈక్వల్ టు మరి కాపీ పేస్ట్ చేసుకో కదా, మళ్ళీ ఎందుకు అంత టైపింగ్ వేస్ట్. ఎంప్లాయ్ అన్వలీస్ అన్వరీ ముందు పెట్టాలి. కోట్స్. ఆహా అయ్యో ఎందుకు? రామ్, ఆ ఈక్వల్ టు పోలీస్ అట్లానే ఉండని. ఓకే పోలీస్ అలానే ఉంచానా? పర్లేదులే, పోలీస్ టైప్ చేసుకోవచ్చు 6 అక్షరాలేగా. క్లోజ్ చేసే బ్రాకెట్ ని. తర్వాత ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్, ఎండ్ అది తీసేయి. ఒకసారి రన్ చేసి చూడు వర్క్ అవుతుందా. వచ్చింది కదా. డాట్ ఎన్ లార్జెస్ట్ వచ్చిందా. ఎన్ లార్జెస్ట్ ఏమొచ్చింది, దొబ్బిందా. బ్రాకెట్ తీసి జస్ట్ డేటా టైప్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ అంటుంది, ఫ్లోట్ కి కన్వర్ట్ చేయండి. ఫస్ట్ ఎన్ లార్జెస్ట్ ఉండనియండి, దాన్ని ఫ్లోట్ కి కన్వర్ట్ చేయండి. ఎంప్లాయీ సాలరీ అనే దాన్ని ఎన్ లార్జెస్ట్ ముందు డాట్ ఆఫ్ యాజ్ టైప్ ఆఫ్ ఇంట్ 64 ఫ్లోట్. ఓకే బ్రాకెట్స్ ఓపెన్ చేయి, క్లోజ్ చేయి. ఫ్లోట్ ఇంట్ కాదంట, ఫ్లోట్ FLOAT రన్ చేయి. ఏమొచ్చింది, కిందికి వెళ్ళు. కుడ్ నాట్ కన్వర్ట్ ద స్ట్రింగ్. ఇప్పుడు చెప్పండి నాకు. డాలర్ సైన్స్ ఉన్నాయి, డాలర్ సైన్ పీకేయాలి. డాలర్ సైన్ ఎట్లా పీకుతావు? డాలర్ సైన్ పాప్ చేయాలా? అందువరకే అన్న అది డిఫికల్ట్ క్వశ్చన్. పాప్ చేస్తామా డాలర్ సైన్ ని? ఏం చేస్తాం? పాప్ పాప్ చేయడానికి నువ్వు ఫస్ట్ స్ప్లిట్ చేసుకోవాలిగా ప్రతి రోలో. అట్లా కాకుండా ఇంకా ఈజియర్ వే ఉంటుందా? ఉండదు. సో స్ప్లిట్ చేయాలి మళ్ళా స్ప్లిట్ చేయాలి. ఇగ్నోర్ డాలర్ అని పెట్టలేమా? అబ్బా లేదు నాగరాజ్. 2 క్వశ్చన్స్ ఉన్నాయి, రేపు కంటిన్యూ చేద్దాం. లేకపోతే మీకు ఈ రోజు ఆ కుతూహలం ఎక్సైట్మెంట్ తగ్గకపోతే రాత్రంతా ప్రాక్టీస్ చేయండి, రేపు పొద్దున్న నాకు చూపెట్టండి. ఆ డాలర్ ని కన్వర్ట్ టు 0 అనో లేకపోతే 1 అనో పెట్టేసుకోవచ్చు. అసలు ఫస్ట్ నువ్వు స్ప్లిట్ చేయాలి కదా. స్ప్లిట్ ఎందుకు బ్రో? వర్కౌట్ కాదు నీకు. కాదు, 7 0 ఉంటే దాన్ని $7 ఉంటే దాన్ని 0 చేసేస్తా. అప్పుడు రిప్లేస్ మెథడ్ వాడాలి కదా. అదే ఏదో వాడాలిగా. వాడాలి, కరెక్టే. నువ్వు చెప్పే థాట్స్ అన్ని రైట్. ఓకే అదే రీప్లేస్ అని. ఇప్పుడు ఎట్లాగో ఇది వచ్చింది కదా మనకు. ఏమొచ్చింది? ఒక్కసారి దీన్ని పే చేసి అయ్యో ఓకే ఇప్పుడు దాంట్లో రీప్లేస్ డాలర్ అనాలా, ఇలా పెట్టలేమా? డాట్ రీప్లేస్ అని రాసి చూడు కదా. డాట్ రీప్లేస్ ఓపెన్ బ్రాకెట్స్ డాలర్ కోట్స్ లో డాలర్ పెట్టు, కామా పెట్టు, ఓకే మళ్ళా కోడ్ సి, ఎంటీ కోడ్ సి, అంతే. రన్ చేయి. ఏమైంది? ఏం రాలేదు. రిప్లేస్ వర్కౌట్ కాదని చెప్పినాగా. అప్పుడు ఏం చేయాలి? స్ప్లిట్ చేయమని చెప్పిన, అందువరకే. అవును, రీప్లేస్ ఎందుకు పని చేయట్లేదు? ఇంకా ఆప్షన్ ఎందుకు ఇచ్చాడు మనకు? రిప్లేస్ ఎందుకు పని చేయట్లేదు అంటే అది మొత్తం స్ట్రింగ్, అది ఉట్టి డాలర్ మాత్రమే ఉంటే తీస్తుంది. అక్కడ నంబర్స్ కూడా ఉన్నాయి కదా డాలర్ తర్వాత, అందుకని. ఓకే అర్థమైందా నీకు నేను చెప్పేది? ఇవన్నీ స్ట్రింగ్ లో ఉన్నాయి బేసిక్ గా.
స్ట్రింగ్ లో ఉన్న దేంట్లో ఉన్న ఇక అది ఇచ్చేది రీప్లేస్మెంట్ అనేది. ఇప్పుడు ఫైండ్ అని ఎందుకు ఇస్తాం బ్రో ఎక్సెల్ లో? అది స్ట్రింగ్ అయినా అయినా మారాలనే కదా. ఇక కూడా అట్లా లేదా? కరెక్టే. కాకపోతే రిప్లేస్ అనేది ఏంది, జస్ట్ దిస్ కీవర్డ్ ఇస్ దేర్, యూ జస్ట్ రిప్లేస్. దానికోసం సంథింగ్ ఇస్ దేర్ విచ్ ఇస్ కాల్డ్ ఎ స్ప్లిట్. యు ఆర్ నాట్ అప్లయింగ్ దట్. స్ప్లిట్ అంటే సపరేట్ చేయడం కదా. సపరేట్ అవును, నాకు డాలర్లు వద్దు, డాలర్లన్నీ మీకు అవతల వాడేస్తా. ఓకే ఓకే ఓకే. దాన్ని రిమూవ్ డాలర్ ఇంకోటి కూడా ఉంది. రిప్లేస్ వాడే ముందు నీకు ఇంకొక కీవర్డ్ వాడాలని నేను నీకు ఎప్పుడు చెప్పిన. STR పెట్టాడా తీసుకుపోయి? రంజయ్ పర్ఫెక్ట్ బ్రో. అయిందా? కాకపోతే ఇంకా ఆబ్జెక్టే ఉంది, దాన్ని ఫ్లోట్ కి చేంజ్ అయ్యి. ఓకే. డాట్ స్ట్రింగ్ రిప్లేస్ ఫ్లోట్ ముందు పెట్టు తీసుకొచ్చి, నువ్వు పైన రాసిన కోడ్ ని దాని తర్వాత పెట్టు. ఇప్పుడు అది ఆ ఫార్మాట్ లో ఉంటది కానీ మళ్ళీ పెట్టినా పెట్టకుండా అలా ఉండదా? ఎందుకు అవ్వదు? నేను అవుతుంది, నేను చూస్తాగా, ఎందుకు కాదు రంజయ్? ఐ మీన్ వచ్చినాయా? ఏదో అయింది, ఏమైందో తెలియట్లేదు. ఆన్సర్ వచ్చింది అయ్యింది కదా, లార్జెస్ట్ వచ్చేసింది కదా. ఓకే బ్రో, గుడ్ నైట్. ఆన్సర్. నాకు ఇప్పుడు పోలీసు వాడి పేరు కావాలంటే ఏం చేస్తావు? నాకు పోలీసు వాడి పేరు కావాలి, నాకు కుట్టది సరిపోదు. పెరుగుతానే తీసుకుపోయి చికాగో ఆఫ్ లో పెడితే వచ్చేస్తుంది. పెట్టండి. అంతేనా? పెట్టనైతే పెట్టు, ఏం పోయేది ఉంది. ఇంకా అయిపోతుంది పెన్లో పన్నింది. అమ్మాయి రాలే. ఇలా రాదు. ఓకే, ఇది ఒక దాంట్లో పడేసి దీంట్లో నిన్న చేసాం కదా బ్రో. సరే మీరిద్దరు చేసుకోండి ఇక, నేను మీ ఇద్దరితోనే ఉంటాయి ఇక లైఫ్ లో. లేకపోతే మీరిద్దరు కంటిన్యూ చేసుకుంటారా? నేను డ్రాప్ అవుతా, ఆర్గనైజర్ చేస్తాను ఆగానే. రేపు చూద్దాంలే, నాకు ఈ క్వశ్చన్స్ పంపివా, నేను నాకు టైం దొరికినప్పుడు చూస్తా. ఇది అభి ఎలా పంపేది? సెట్ ఇలానే డైరెక్ట్ అంటే నేను జస్ట్ నాకు అది పంపించేసి ఆ క్వశ్చన్స్ టెక్స్ట్ లో డ్రాప్ చేసే చాలు. నేను ఏమంటున్నా, డైరెక్ట్ ఇలానే ఏమన్నా పంపించేది ఉంటుందా అని అడుగుతా. లే ఆ నోట్బుక్ ఏడుంటుందో ఆడ పోయి అటాచ్ చేసుకుంటా నేను, అంతే. గో టు మీటింగ్ లో పేజ్ కదా ఆయనకి. అలానే చేస్తున్నా. ఆ పవన్ ఇమీడియట్ గా పెట్టుకో, ఒకసారి మీటింగ్ క్యాన్సిల్ అయిపోతే. యా అదే కాపీ చేసుకున్నా. అసలు ఇదేది? అక్కడ ఒక చాట్ సింబల్ ఉంటది, నాకు అర్థమైంది. నీకు అది రైట్ సైడ్ కి వస్తుంది కదా. చేసా, ఓపెన్ అయింది. రైట్ సైడ్ ఒక చాట్ నంబర్లు ఉంటారు కదా, 3 persons ఉంటారు, దాని పక్కన ఒక చాట్ ఉంది. ఛార్జింగ్ 2% ఉంది ఛార్జింగ్. దానికి ఫోటో తీసుకో కదా వాట్సాప్ లో, మరి ఓవర్ చేస్తున్నావు. లేకపోతే కెమెరా ఫోటో తీసుకో పవన్. తీసేసుకున్నా. అయిపోయింది, చలో రైట్. మరా బేసిక్ గా నన్ను ఏమన్నా వేయాలేమో మరి. ఏంది చాట్ బాక్స్ లో నేను టైప్ చేయడానికి ఏం ఉండట్లేదు ఇక్కడ. ఓకే సరే, రేపు చూద్దాంలే ఏముంది. ఓకేనా? ఓకే, బాయ్. బై. పంపించా.